రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మొన్న మార్కో సినిమా చూసా. మార్కో సినిమాలో హీరో పేరు ఉన్ని ముకుందన్. సినిమా మొత్తం జనాల్ని ఉలిపై తరిగినట్టు తిరిగేసాడు. ఇప్పుడు నేను ఈ సినిమాని దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఈచ్ డిపార్ట్మెంట్ గురించి అయితే చెప్పను. నేను ఒక ఆడియన్స్ లాగా నాకు సినిమా చూడగానే ఏమనిపించిందో అదే చెప్తాను. ఐ హోప్ యూ గాయ్స్ లైక్ ఇట్. అది మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఏమైందంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మాకు మూవీ ఒక రివెంజ్ స్టోరీ అనమాట. మామూలుగా హీరో వాళ్ళ ఫ్యామిలీని అలా చేసుకుంటాడు, సేవ్ చేస్తాడు కదా. దీంట్లో అలా ఉండదు. ఇది హీరోకి విలన్కి మధ్య జరిగే ఫైట్ లాగా ఉండదు. ఇదేంటంటే ఒక రెండు విలన్స్కి మధ్య జరిగే మూవీ లాగా ఉంటుంది అన్నమాట. ఇద్దరు విలన్స్ మధ్య కాన్వర్జేషన్స్ కానీ, ఇద్దరు విలన్స్ మధ్య ఫైట్స్ కానీ అలా ఉంది. సో స్టోరీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ గుడ్డోడు అనమాట. హీస్ బ్లైండ్. అయితే బ్లైండ్ వాళ్ళకి నార్మల్గానే కొంచెం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏంటి పక్కనే ఉన్నాయి ఏంటి అని. అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ బ్లైండ్ అతను ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్ని చంపేసిన రోజు ఇతను కొన్ని ఆనవాళ్ళు గ్రహిస్తాడు అనమాట. మామూలుగా ఆ చంపినోడి ఫేస్ పట్టుకోవటం కానీ, అలా ఆ కార్ పట్టుకోవటం కానీ. తర్వాత వీళ్ళ చచ్చిపోయిన అతని సెరమనీకి వెళ్తాడు బ్లైండ్ ఫ్రెండ్. వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతన్ని కలవటానికి ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఎవరంటే అతను చంపేసిన అతను అనమాట. సో ఈ బ్లైండ్ అతను మామూలుగా ఆ ఫుట్ స్టెప్స్ విని, ఆ కార్ సౌండ్ విని అర్థమవుతుంది కొంచెం. సరే చెక్ చేద్దామని బయట కార్కి వచ్చి కార్ టైట్లో తగులుతుంది అనమాట. చెక్ చేస్తాడు. కార్ టైటిల్ని చెక్ చేస్తే అతనే అని చెప్పి అర్థమవుతుంది. అర్థమైతే ఆ విలన్ కూడా ఈ బ్లైండ్ అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో వీడికి నేనని తెలిసిపోయిందని చెప్పి ఆ బ్లైండ్ అతన్ని కిడ్నాప్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత ఇక స్టోరీలోకి వెళ్తే ఇప్పుడు ఆ బ్లైండ్ అతను ఎవరైతే ఉన్నాడో అతను ఉన్ని ముకుంద్ వల్ల తమ్ముడు. ఉన్ని ముకుంద్ యాక్చువల్గా పెంపుడు కొడుకు అనమాట వాళ్ళకి. అయితే అతను ఫారెన్లో ఉంటాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడని తెలిసి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా రివెంజ్ అనమాట. వాళ్ళని ఎలా పట్టుకుంటాడు, వాళ్ళని ఎలా చంపుతాడని చెప్పి. వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్నయ్యని చంపేస్తాడు. అయితే విలన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏమో వీళ్ళ ఫ్యామిలీలో అందరినీ కస వేసేస్తాడనమాట. ఎలా అంటే చాలా క్రూయల్గా ఎలా చంపొచ్చు అనేది ఈ మూవీలో కనిపిస్తుంది మనకి చూసినట్టయితే. ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దీనికి, ఓన్లీ అడల్ట్స్ ఆర్ అలౌడ్ అని చెప్పి. అది ఒక రివెంజ్ స్టోరీని డైరెక్టర్ కొంచెం క్రూయల్గా చూపెట్టాడు. అయితే మామూలుగా సినిమా అనగానే మనకి హీరో విలన్ ఉంటారు. దీంట్లో ఏమో నాకు ఇద్దరు విలన్సే కనపడ్డారు అనమాట.
అది లాస్ట్లో మట్టుకి ఆ ఫ్యామిలీ అంతా చచ్చిపోయి చంపేసేటప్పుడు అనిపిస్తుంది ఏంట్రా ఎలా అని. ఆ ఫ్యామిలీని చంపేది కూడా చాలా క్రూయల్గా చూపిస్తాడు అనమాట. ఫీజులు ఎగిరిపోతాయి మనకి. ఇది గాయస్ సినిమా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో అవర్ ఛానల్. ఆ రోజుకో వీడియో పెడదాం ఏంటి, ఓకేనా?